క్యాంపుల్లో విత్తన గుంకులు చేసి తీసుకోవడం జరుగుతుందండి. ఆ మినుములతో పాటు ఎక్కువ కాలమైనటువంటి కందులు కూడా, ఈ కందులతో పాటు ఆముదాలు కూడా వేయడం జరుగుతుందండి. ఇది ఎక్కువ కాలం వచ్చిన పంటలు కందులు, ఆముదం, మినుములతో పాటు. అలాగనే తక్కువ కాలం వచ్చేటువంటి పంటలు గోంగూర, తోటకూర కూడా వేయడం జరుగుతుందండి. కాకపోతే ఇక విత్తనాలని ఇలా శుద్ధి చేయడం జరుగుతుందండి. ఇలా శుద్ధి చేసి ఇప్పుడు బంకమట్టి, ఈ విత్తనం ఈ బీజముఖం అయింది కాబట్టి బంకమట్టి విత్తనాలకి బాగా పట్టేటట్టు చేస్తామండి. లేయర్ లేయర్లుగా ఈ బంకమట్టిని ఒక 5 పొరలు 6 పొరలు వచ్చేటట్టు ఈ విత్తనాలకి ఈ బంకమట్టి బాగా పట్టేటట్టు చేయడం జరుగుతుందండి. ఈ బంకమట్టితో విత్తనాలని ఒక 5 లేయర్లు వచ్చేటట్టు చేయడం జరిగింది. ఈ బంకమట్టి అయిన తర్వాత ఇప్పుడు ఈ ఘనజీవామృతాన్ని కూడా బంకమట్టి అవడం జరిగిందండి. ఇప్పుడు ఘనజీవామృతం కూడా విత్తనాలకి పట్టేటట్టు చేయడం జరుగుతుందండి. ఈ ఘనజీవామృతాన్ని మట్టిని తర్వాత ఈ పట్టేటట్టు వాటర్ కూడా కొద్దిగా పట్టేటట్టు వాటర్ కూడా అప్లై చేయడం జరుగుతుందండి. చూడండి, ఈ ఘనజీవామృతం కూడా ఈ విత్తనాన్ని పట్టేటట్టు చేసాము. ఇప్పుడు 3వ లేయర్ గా మనం బూడిదని కూడా అప్లై చేయడం జరుగుతుందండి ఈ విత్తనాలకి.